సంఘమంతటికి నా వందనములు. వాక్య పరిచయ నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన నుండి ప్రవక్త అయిన ఆమోసు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి చివరి వచనం వరకు చదువుకుందాము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి చివరి వచనం వరకు చదువుకుందాము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతము నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కృపా కనికరములు గల మా దేవ, మా రక్షక, మా ప్రియ ప్రభువా, ప్రభువు దినమున మేము ఇలాగు సంఘముగా చేరి నీ సన్నిధిలో నేను స్తుతించుటకు ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప సమయమును బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభా, మా యొక్క స్తుతులు స్తోత్రాలు ఆఘ్రానించినందుకై, మహిమ పొందినందుకే కాడ నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రకటించిన ప్రార్థన అంశాన్ని తండ్రి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రభా, ప్రతి అవసరంలో అక్కడ తీర్చమని, బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. రాబోయే వారంలో ప్రభా జరగనై ఉన్నటువంటి బాప్తీసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సిద్ధపరచున్న వారిని సిద్ధపరచమని, వాక్య కూడికకు నీ దాసుని మా వద్ద క్షేమం నడిపించమని, నువ్వు సిద్ధపరిచిన వాక్యం మాకు అందించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈ సమయంలో బలహీనను అయోగ్యుడైన నేను ప్రభా నీ పక్షం నిలబడి ఉంటుండగా నా మాటలు కాదు కానీ ప్రభా నన్ను సిలువ చాటున మరుగుపరిచి ఏ ఆత్మకి ఏ మాటలు అవసరమో ఆ మాటలు అందించమని, నీవే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామముననే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో ఈ యొక్క మాటలు ఆమోసు రాసినట్టుగా మనము మొదటి అధ్యాయము మొదటి ప్రారంభ వచనములలో మనము చూడగలము. ఆమోసు ప్రవక్త ఒక పశువుల కాపరిగా మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అతను తెకోవా అనేటువంటి గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గ్రామము యెరూషలేము పట్టణమునకు సమీపముగా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామము. ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటుండగా మన దేవుడు ప్రత్యక్షమై ఆమోసుకు సెలవిచ్చినటువంటి మాటలే ఈ యొక్క గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూడగలము. ఆమోసు యాజకుడైన అమజ్యత పలుకుతూ ఉన్నాడు. నేను ప్రవక్తనైనను, ప్రవక్తల యొక్క శిష్యుడనైనను కాను, పశుల కాపరిని, మేడిపళ్ళు ఏరుకొని వాడును అని తనను గురించి తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆమోసు. తనను గురించి తాను తగ్గించుకుంటూ ఉన్నట్లుగా మనము ఈ యొక్క ఆమోసు గ్రంథములో మనము చూడగలము. పశువుల కాపరి అయి ఉంటుండగా దేవుడు ఆమోసుకు ప్రత్యక్షమై ఈ యొక్క లేఖన భాగములను, ఈ యొక్క సంగతులను ప్రవచించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు ప్రవచించినటువంటి ప్రవచన కాలములో సమయము మనము గమనించినట్లయితే యూదా రాజ్యమును ఆ యొక్క సమయంలో మరి ఉజియాను ఏలుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇశ్రాయేలు దేశమును మరి యెహోయాషు కుమారుడైనటువంటి యెరోబాము ఇశ్రాయేలును పరిపాలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఆమోసు మరి దక్షిణ ప్రాంతము లేక దక్షిణ దేశమునకు చెందిన వాడు, అనగా యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి తెకోవా గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. దక్షిణ ప్రాంతమునకు చెందినటువంటి వాడు అయినప్పటికీ మరి ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలును గురించి ప్రవచిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క లేఖన భాగంలో మనము గమనించగలము. ఆ బైబిల్ గ్రంథంలో మనకు యెరోబాము అంటే అనగా మనకు ఇంకొక యెరోబాము ఉన్నాడని మనం ఎరుగుదుము కదా. ఇంకొక యెరోబాము ఎవరు? ఇద్దరు యెరోబాములు ఉన్నారు. ఇప్పుడు యెహోయాషు కుమారుడైనటువంటి యెరోబాము ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు ఆమోసు ప్రవచించేటటువంటి ఆ యొక్క సమయంలో. ఇంకొక యెరోబాము ఎవరు ఉన్నారు? నెబాతు కుమారుడైనటువంటి
యరొబాము. ఈ పేరుకు ముందు మరి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతిసారి చెప్పబడిన సంగతి, ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైనటువంటి యరొబాము అని మనం రాజుల గ్రంథంలో మాటిమాటికి ఆ యొక్క మాటను మనం చదువుతూ ఉన్నాము. మరి అతని అనుసరించినటువంటి వాడు ఈ యొక్క రెండవ యరొబాము లేక యెహోయాషు కుమారుడైనటువంటి యరొబాము కూడా అని మనము లేఖన భాగంలో చూడగలము. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలులకు పాపం చేయుటకు ఎలాగో కారకుడయ్యాడో అతని పాపములను అనుసరించినటువంటి వాడే ఈ యొక్క యెహోయాషు కుమారుడు యరొబాము అని మనం చూస్తూ ఉన్నాము. యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించినటువంటి వాడు ఈ యొక్క రెండవ యరొబాము. కానీ ఇతని కాలంలో హమాతు పోవు మార్గము నుండి మైదానము సముద్రము తీరము వరకు ఇశ్రాయేలుల సరిహద్దులను తిరిగి స్వాధీనము చేసుకున్నటువంటి వాడు ఈ యొక్క రెండవ యరొబాము. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలుల పేరు ఆకాశం క్రింద నుండి తుడిచివేయబడును అని దేవుడు సెలవిచ్చినటువంటి మాటను బట్టి ఈ యొక్క రెండవ యరొబాము కాలంలో దేవుడు ఇశ్రాయేలును రక్షించెను అని మనము ఈ యొక్క ఆమోసు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనగా అతడు దేవుని దృష్టికి అనుకూలముగా నీతిమంతుడిగా ప్రవర్తించినప్పటికీ, నెబాతు కుమారుడైన యరొబాము చేసినటువంటి పాపం అనుసరించి నడిచినప్పటికీ దేవుడిచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఈ యొక్క రెండవ యరొబాము కాల సమయంలో కూడా దేవుడు ఇశ్రాయేలును రక్షించాడు. అంత మాత్రమే కాదు, వారి యొక్క సరిహద్దులను విశాలపరుచుకున్నాడు, అతనికి జయము కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని కాలంలో దేశం యొక్క పరిపాలన ఎలాగూ ఉందో మనం గమనించినట్లయితే, అనగా ఆమోసు ప్రవశించుతున్నటువంటి ఆ యొక్క సమయంలో యెహోయాషు కుమారుడైనటువంటి యరొబాము ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు. అతని పరిపాలన కాలంలో దేశం ఎలాగూ ఉన్నది అంటే, ఇశ్రాయేలీలు నీతిమంతులను అమ్మివేయుచూ ఉన్నారు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేచి ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారో మనం గమనించినట్లయితే, వారి యొక్క జీవన శైలి కొరకు, వారి సుఖవంతమైన జీవితము కొరకు, వారి యొక్క పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుచూ ఉన్నారు, నీతిమంతులను అమ్మివేయుచూ ఉన్నారు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు వారు బహుగా ఆశపడుచూ ఉన్నారు. దీనుల త్రోవకు వారు అడ్డము వేయుచూ ఉన్నారు. జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును కొని వారు దేవుని మందిరములోనే పానము చేయుచూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే, షోమ్రోను పట్టణమునకు ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క పర్వతముల మీద గొప్ప అల్లరి, అనగా విగ్రహారాధన చేయుచూ ఉన్నారు. బేతేలులో విగ్రహారాధన, అన్య బలిపీఠములు కట్టి ఉన్నారు. వారు న్యాయమును అన్యాయమునకు మార్చివేసి ఉన్నారు, నీతిని నేలను పడవేసి ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నారు ఆమోసు ప్రవక్త ద్వారా. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచూ ఉన్నాను, వాటిని నీచముగా ఎంచుచూ ఉన్నాను. మీ వ్రత దినములలో కలుగు సువాసన నేను ఆగ్రానింపనొల్లను. మీ దహన బలునైనను నైవేద్యములను నేను అంగీకరింపను, మీ సమాధాన బలులను నేను చూడను అంటూ ఉన్నాడు. వారి అపరాధములు విస్తారములై ఉన్నవి, వారి పాపములు బహుఘోరములై ఉన్నవి. దేవుడు అంటూ ఉన్నాడు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. వారి పాటలను, వారి సంగీతమును వినుటకు దేవుడు మనస్సు ఉంచుటలేదు. దేవుడు పలుకుతూ ఉన్నాడు, నీళ్లు పారునట్లుగా న్యాయమును జరిగించుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపజేయుడి. నీతి లేదు, న్యాయము లేదు, అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇశ్రాయేలుల దేశము రెండవ యరొబాము కాలములో. అటువంటి స్థితిలో ఉంటుండగా ఆమోసు ద్వారా వారికి సెలవిస్తూ ఉన్నాడు, వారి పట్టణములను వాటిలోని సమస్తములను నేను శత్రువుల వశము చేసేదను, వారిని శత్రువులను నేను అప్పగిస్తాను అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, అదేమనగా భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షింతును. ఈ భూమి మీద దేవుడు ఈ జనులనే, ఇశ్రాయేలు జనులనే ఎరిగి ఉండి ఉండగా వారు చేసిన దోష శిక్షణను బట్టి వారిని శిక్షిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ చివరి అధ్యాయంలోకి వచ్చినట్లయితే 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీద నున్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనం చేతును. అయితే
యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. యాకోబుకి ఇచ్చినటువంటి లేక అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి యొక్క వాగ్దానమును బట్టి దేవుడు వారిని సర్వనాశనమును చేయక, ఇప్పుడు చదవబడినటువంటి యొక్క లేఖన భాగం 11వ అధ్యాయములో, పడిపోయిన దావీదు గుడారమును నేను తిరిగి లేవనెత్తుతాను, దానిని పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును అని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు. ఏమిటి ఈ యొక్క దావీదు గుడారము అని మనము గ్రహించినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూచినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, 2 నుంచి చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును 4వ వచనం చదువుతున్నాను. సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించిరి. యెరూషలేము నందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను. దేవుని యొక్క మందసమును దావీదు దాని కొరకు సిద్ధపరిచిన, అనగా దేవుని మందసము కొరకు సిద్ధపరిచిన గుడారము అని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఒక గుడారమును సిద్ధపరిచాడు. ఆ యొక్క గుడారములో దేవుని మందసమును ఉంచుతూ ఉన్నాడు. అది దావీదు యొక్క గుడారము అని మనం చూస్తూ ఉన్నాం. అయితే రాబో కాలములో, తర్వాతి కాలములో మరి దావీదుకు వచ్చినటువంటి ఆ ఆలోచనను బట్టి, దేవుడు హస్తకృత ఆలయంలో నివసింపనప్పటికీ దావీదుకు వచ్చినటువంటి ఒక ఆలోచనను బట్టి అతడు దేవునికి ఒక మందిరంను కట్టించాలనే ఆలోచన కలిగి ఉంటుండగా, మరి అతని కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో దేవుని మందిరం నిర్మింపబడి ఉంటుండగా ఆ యొక్క మందసము యెరూషలేములో దేవాలయంలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గుడారమును గురించి మరి యొక్క మాట 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూచినట్లయితే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని. అనగా దేవుడు గుడారంలో నివసించేవాడు, గుడారంలో సంచరించేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలంలో ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేయబడ్డాం. దేవుడు మనుషుల మధ్య నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనాది కాలం నుండి నేటి కాలం వరకు. అందునిమిత్తమే వారు ఒక గుడారంను నిర్మించాడు. ఆ యొక్క గుడారంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు, వారి మధ్య సంచరించుచూ ఉన్నాడు. అది దావీదు యొక్క గుడారముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆమోసు గ్రంథంలో రాయబడి యొక్క మాటలను, అనగా 11వ అధ్యాయంలో రాయబడి ఈ యొక్క మాటలను మనము కొత్త నిబంధనలో కూడా మనము చూడగలము. చూచినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో మనం చూచినట్లయితే 15 నుంచి 17 వచనంలో వరకు, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. ప్రవక్తల వాక్యంలో రాయబడి ఈ యొక్క లేఖన భాగమును, అనగా ఆమోసు గ్రంథంలో రాయబడిన యొక్క లేఖన భాగమును కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యంలో ఈ యొక్క మాటలను మరి యాకోబు పలుకుతూ ఉన్నాడు. సందర్భమును మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు తన మొదటి పరీక్షను ముగించుకొని తిరిగి అంతియోకు వచ్చినప్పుడు, మరి అంతియోకులో బహు కాలం గడిపిన తర్వాత కొందరు యెరూషలేము నుంచి వచ్చినటువంటి కొందరు శిష్యులు మరి మోషే నియమించినటువంటి నియమము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ కలగదు అని వాళ్ళు ప్రచురిస్తూ ఉన్నప్పుడు, మరి వారి మధ్య విపరీతమైన తర్కము కలిగి ఉంటుండగా, మరి అంతియోకులో ఉన్నటువంటి సంఘము వారు పౌలును మరి బర్నబాను యెరూషలేమునకును పెద్దల యుద్ధనకును అపోస్తల యుద్ధకు పంపినప్పుడు, మరి అక్కడ జరిగినటువంటి సంగతులే ఇక్కడ మనం చదవబడి ఉండే లేఖన భాగము. అక్కడ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడి ఉన్నారు, అపోస్తలు కూడి ఉన్నారు, పౌలు బర్నబాలు కూడి ఉన్నారు. అప్పుడు యాకోబు వారి మధ్య నిలువబడి ఈ యొక్క మాటలను పలుకుతూ ఉన్నాడు. ఏ మాటలు అనగా, సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. సమస్తమైన అన్యజనులు, మరి దావీదు గుడారం అనగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదు గుడారంలో అన్యజనులు ప్రవేశించుటకు దేవుడు ఎలాగో కడుతూ ఉన్నాడు. మరి యెరూషలేము యొక్క మందిరంలో అన్యజనులకు ప్రవేశించుటకు అవకాశం లేదు. కానీ మరి ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క లేఖన భాగము
సమస్తమైన అన్యజనులు దేవుని మందిరంలో ప్రవేశించుటకు. 19వ వచనంలో యాకోబు అంటున్నాడు, కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని మనం కష్టపెట్టకూడదు అనగా, ధర్మశాస్త్రం వారు అనుసరించవలసిన అవసరము లేదు, వారు మోషే నియమించిన సున్నతిని వారు పొందవలసిన అవసరము లేదు అని ఇక్కడ యాకోబు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ఈ యొక్క గుడారము అనేటువంటి సంగతిని గురించి మనము మూడు పోలికలను ప్రియులార యొక్క మధ్యాహ్న సమయంలో మనము ధ్యానించుకుందాము ప్రియులారా. గుడారము గురించినటువంటి 3 సంగతులు మనం ధ్యానించుకుందాము. మొదటిగా మనం చూసినట్లయితే ఇది అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో 16 చివరి భాగం నుంచి, ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ఇక్కడ యాకోబు పలుకుతున్నట్టు ఒక మాట ఏంటి? ఆ దావీదు గుడారం అని మనం గమనించినట్లయితే కొత్త నిబంధనంలో అది దేవుని మందిరము లేక దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. గుడారము దేవుని సంఘము అని మనం జ్ఞాపకం చేయబడుచు ఉన్నాం. యూదులు మాత్రమే ప్రవేశించవలసినటువంటి ఆ యొక్క దావీదు గుడారములో సమస్తమైనటువంటి అన్యజనులు కూడా ప్రవేశించుటకు క్రొత్త నిబంధన మనకు ఆధిక్యతను కలగజేయచ్చు ఉన్నది. సమస్తమైన అన్యజనులు అనగా యూదులు, యూదేతరులు లేక గ్రీకు దేశస్థులు, అన్యులు దేవుని మందిరంలో ప్రవేశించుటకు అర్హత లేదు. మనము దేవుడు లేని వారముగా ఉన్నాము, నిరీక్షణ లేని వారముగా ఉన్నాము, పరజనులముగా ఉన్నాము. అయితే దేవుడు తన కృపను మనలా కనపరిచి, తన ప్రేమను మనలా కనపరిచి, అన్యజనులం అంటే మనము కూడా ఆ యొక్క దేవుని గుడారంలో ప్రవేశించుటకు మనకు ఆధిక్యతను కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరము, సంఘము దేవునికి ఆలయమై ఉన్నది, ఆయనకు నిలయమై ఉన్నదని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఈ లోకం అయితే దేవుని వెదకుటకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు, వారు ధనమును వెచ్చిస్తూ ఉన్నారు, కానీ వారు నిజమైన దేవుని వారు వెదకుటలేదు, నిజమైన దేవుని వారు కనుగొనటలేదు. అయితే బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది, సమస్తమైన అన్యజనులు దేవుని మందిరంలో ప్రవేశించుటకు దేవుడు ఆ యొక్క పడిపోయినటువంటి ఆ యొక్క దావీదు గుడారమును తిరిగి కట్టుచూ ఉన్నాడు. అదే నూతన నిబంధనలో దేవుని సంఘము అని మనం జ్ఞాపకం చేయబడుచు ఉన్నాం. నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అనగా దేవుని మందిరము సమస్త జనులకు, సమస్త అన్యజనులకు అది ప్రార్థనా మందిరము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. పౌలు రోమీలకు రాస్తూ పలుకుతూ ఉన్నాడు, దేవుడు యూదులకే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అవును, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. పేతురుతో పలుకుతూ ఉన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ యొక్క మందిరమునకు, ఆ యొక్క సంఘమునకు దేవుడే ముఖ్యమైన మూలరాయి అయి ఉంటుండగా, అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద ఆ యొక్క సంఘము కట్టబడుచు ఉన్నది. దేవుని గుడారము, దేవుని మందిరము కట్టబడుచు ఉన్నది. ప్రియులారా, ఆ యొక్క మందిరములో మనం ప్రవేశించుటకై, ఆ యొక్క మందిరంలో మనము ప్రభువును వెదకుటకై ప్రభువే ఆ యొక్క గుడారమును తిరిగి కట్టుచూ ఉన్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, చాలు బ్రదర్. యెహోవాను వెదికిన ప్రతి వాడును దేవుని గుడారంలోనికి వెలుచు వస్తూ ఉన్నాడు. సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకున్నట్లు దేవుడు ఆ మందిరమును కట్టుచూ ఉన్నాడు. అనగా ప్రభువును వెదకుటకై మనం దేవుని మందిరములోనికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వెదికే వారందరూ పాలెము వెలుపలో ఉన్నటువంటి ఆ యొక్క గుడారంలోనికి వెలుచు వస్తూ ఉన్నారు. అలాగైతే మనం ప్రభువును వెదకుటకు ఆయన మందిరమునకు మనకు వస్తూ ఉన్నామా? ప్రభువును దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రభువును వెదకుచూ ఉన్నామా? అనగా లేఖన భాగంలో మనం ప్రభువును వెదకవలసిన వారమై ఉన్నాము. ఆదికాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రతి లేఖన భాగంలో మనము ప్రభువును వెదకవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రకటన గ్రంథములో కూడా, ప్రకటన గ్రంథము 2వ రాకడ గురించి ప్రాముఖ్యత కాదు, కానీ క్రీస్తు అక్కడ కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆరోహణమైనటువంటి క్రీస్తు అందులో మనకు కనబడుతూ ఉన్నాడు. పరలోకములో జరగబోయే ఆరాధన మనకు అక్కడ
చూపిస్తూ ఉన్నాడు. అనగా ఈ లోకము విడిచితే మనం పరలోకంలో ఉండబోతూ ఉంటుండగా ఆ పరలోకంలో మనం ఎలాగో క్రీస్తును ఆరాధించాలి, గొర్రెపిల్ల యొక్క మహోత్సవం ఎలాగ ఉండబోతుందో మనం ప్రకటనల గ్రంథంలో మనం క్రీస్తుని గురించినటువంటి భాగం మనం చూడగలం. అనగా ఆదికాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రతి లేఖన భాగంలో మనము ప్రభువును వెదకవలసిన వారమై ఉన్నట్లుగా మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేయబడుచు ఉన్నాము. యోబు గ్రంథంలో మరొక లేఖన భాగం మనం చూడగలము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, చదువు బ్రదర్. ఇక్కడ ఒక గుడారం చూస్తున్నాము, అది దుష్టుల గుడారము. ఆ గుడారం ఎన్నటికి నిలువదు అని ఇక్కడ యోబు పలుకుతూ ఉన్నాడు. మనం దేవుని గుడారంలోకి వస్తూ ఉన్నామా, లేక దుష్టుల గుడారంలోనికి వెళుతూ ఉన్నామా? లోతు తన గుడారమును సొదొమ దగ్గర వేసుకున్నాడు. సొదొమ మనుషులు ఎలాగూ ఉన్నారు? వారు దుష్టులుగా ఉన్నారు, దేవుని దృష్టికి బహుగా పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. అటువంటి దుష్టుల ఎదుటకు వెళ్ళి తన గుడారమును వేసుకున్నటువంటి లోతు. అబ్రహాం అయితే తన గుడారమును హెబ్రోనులో వేసుకుంటూ ఉన్నాడు. హెబ్రోను దగ్గర తన గుడారము వేస్తూ ఉన్నాడు. హెబ్రోను అనగా సహవాసము, దేవుని సహవాసమును కోరుతూ తన గుడారమును దేవుని దగ్గర వేస్తూ ఉన్నాడు. తన గుడారం దగ్గర బలిపీఠము ఉన్నది, అనగా ఆరాధన ఉన్నది. దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని సహవాసము కొరకు దేవుని దగ్గర గుడారము వేసుకున్నటువంటి అబ్రహాము. లోతు అయితే తన గుడారము దుష్టులైనటువంటి సొదొమ దగ్గర వేసుకున్నాడు. అందుకే అతని యొక్క గుడారము పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు అదే పలుకుతూ ఉన్నాడు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. మన యొక్క గుడారము ఈ లోకులతో ఉన్నదా, లేక దేవుని మందిరములో, దేవుని సంఘములో, లేఖనంలో ప్రభువును వెదుకువారముగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అయితే ఈ యొక్క గుడారములో, దావీదు గుడారములో, మందసములో ఏమై ఉన్నదో మనం చూచినట్లయితే అక్కడ నిత్యము వెలుగు దీపము ఉన్నది, గుడారములో సేవ ఉన్నది, గుడారములో అభిషేక తైలము ఉన్నది, గుడారములో మోషేతో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడుచూ ఉన్నాడు, గుడారంలో దేవుని తేజస్సు ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదము వినపడును. దేవుని గుడారములో, దేవుని మందిరములో ఆయన రక్షణను గూర్చినటువంటి సునాదములు వినపడజేయాలి అని ఇక లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4 బ్రదర్. దేవుని గుడారంలో లేక పరిశుద్ధ మందిరములో నివసింపదగినటువంటి వాడు ఎవడు అంటూ అక్కడ 2వ వచనంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వారు, నీతిని అనుసరించేవారు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మనమైతే నిజము పలుకువారము కాదు, కానీ క్రీస్తే నిజము పలుకువాడు, ఆయన సత్యవంతుడు అని మనం జ్ఞాపకం చేయబడుచు ఉన్నాము. మనను సత్యవంతులుగా చేసినటువంటి, నీతిమంతులుగా తీర్చినటువంటి ఆ యొక్క మందిరములో మనము అలాగు నివసించవాలని అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనంలో మనం చూసినట్లయితే, 3-4 వచనములు, చాలు బ్రదర్. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వారు ఆయన మందిరములో ఉండగలరు. లోతు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాడు, దుష్టుల ఎదుట గుడారం వేసుకున్నారు. అలాగైతే దేవుని మందిరంలో మనము వ్యర్థమైన మనస్సును పెట్టక ఆయన సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని, నీతిని అనుసరించి వారమై ఉండాలని, హృదయపూర్వకముగా నిజము పలుకువారే, శుద్ధమైన హృదయం కలిగినటువంటి వాడే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఎవరైతే వారి యొక్క హృదయం శుద్ధి కలిగి ఉండునో వారు దేవుని చూచెదరు. మోషే దేవుని సన్నిధిలో దేవుని చూస్తూ ఉన్నాడు, దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని హృదయము శుద్ధమైనటువంటి హృదయము.
మనం శుద్ధమైన హృదయమును కలిగి దేవుని మందిరంలోనికి వచ్చుచు ఆయనను మనము వెదకవలసిన వారమై ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుచున్నాం ప్రియులారా. మొదటి అంశముగా గుడారము దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ పోలిక గుడారము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెండవ పోలికను మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఇక్కడ గుడారము పౌలు శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. అది శిథిలమైపోయేటటువంటి శరీరము అనగా ప్రస్తుతపు ఈ యొక్క భూలోకములో నివసించుచున్నటువంటి విశ్వాసుల యొక్క శరీరముతో పోలుస్తూ ఉన్నాడు. అది శిథిలమైపోయేటటువంటి గుడారము, శిథిలమైపోయేటటువంటి శరీరము. రెండవ అంశముగా గుడారము విశ్వాసి యొక్క శరీరానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నది. దీనికి సాదృశ్యంగా మనం ఒక మాటను చూసినట్లయితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 15 వరకు నేను చదువుతున్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. మీరు అనగా ఈ యొక్క పత్రికను అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను ఈ గుడారంలో నివసించినంత కాలము, ఈ గుడారంను విడిచిపెట్టిన తర్వాత, మృతి పొందిన తర్వాత కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకునండి. ఏ మాటలు అని తర్వాత మనం చూసినట్లయితే ఆ రూపాంతరం కొండ మీద దేవుని మహత్యమును కనులారా చూచినటువంటి ఆ పేతురు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క రాకడను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను ఈ లోకంలో నివసించినంత కాలము, ఈ గుడారంలో నివసించినంత కాలము, ఈ గుడారంలో విడిచిపెట్టిన తర్వాత కూడా. ఉదయకాలంలో సండే స్కూల్లో మిషనరీ స్టోరీలో కూడా ఒక మాటను నేను విన్నాను. 17వ శతాబ్దంలో ఉన్నటువంటి డేవిడ్ రెనాల్డ్స్ గారిని గురించి ఈ దినమున సండే స్కూల్లో ధ్యానించారు. అతని యొక్క జీవితమును బట్టి మరి గొప్ప వ్యక్తులైనటువంటి విలియం కేరీ కానీ, జాన్ వెస్లీ కానీ ప్రేరేపణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క జీవితమును, అతని యొక్క మాటలను మనం ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కేవలము దేవుని లేఖన భాగమును బట్టి. ఇక్కడ పేతురు కూడా అంటూ ఉన్నాడు, ఆ యొక్క మాటను మీరు ప్రస్తుత కాలంలో జ్ఞాపకం చేసుకునండి, తర్వాత కాలంలో జ్ఞాపకం చేసుకునండి. గత 2000 సంవత్సరముల నుంచి మనము దేవుని లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ లోకం విడిచిపోయిన తర్వాత కూడా రాబో తరము వారు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఈ లోకంలో జీవించవలసిన వారం ఉన్నట్లుగా మనము ఈ లేఖన బట్టి మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఇక్కడ గుడారము విశ్వాసి యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది మనం అని ఈ యొక్క 2 లేఖనం బట్టి మనం గ్రహించగలుగుతూ ఉన్నాం ప్రియులారా. పౌలు ఇదే కొరింథీలో మానవులను మట్టితో పోలుస్తూ ఉన్నాడు. ఈ గుడారము బలహీనమైనటువంటిది, ఈ గుడారము శాశ్వతమైనటువంటిది కాదు, ఈ గుడారము సౌందర్యము లేనటువంటిది, ఈ గుడారము శిథిలమైపోయేటటువంటి ఈ యొక్క శరీరము. అయితే ఈ యొక్క శరీరమును ఇది 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం మనం చూసినట్లయితే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అయితే పరలోకములో ఒక నివాసము ఉన్నది, పరలోకములో ఒక గుడారము ఉన్నది. అది చేతి పనితో కట్టినది కాదు, దేవుడే దానిని కట్టుచూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మనం ఎరుగుదుము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవదును. ఆ యొక్క గుడారమును, ఆ యొక్క నివాసమును దేవుడే కట్టుచూ ఉన్నాడు. మనుషులు కట్టినటువంటి ఈ యొక్క బిల్డింగ్సే, ఆకాశ హర్మాలే ఎంతో అందముగా ఉన్నట్లయితే, మరి దేవుడు నిర్మించినటువంటి దేవుని చేతితో స్వస్థాలతో నిర్మించినటువంటి ఆ యొక్క పట్టణము, ఆ యొక్క నివాసము ఎంతో రమ్యముగా ఉండబోతూ ఉన్నది. విశ్వాసి యొక్క ఈ యొక్క శరీరము అది శిథిలమైపోయేటటువంటి ఆ యొక్క శరీరము, అది తాత్కాలికమైనటువంటి సౌందర్యము లేనటువంటి ఈ యొక్క శరీరము. అయితే దేవుడు ఈ యొక్క శరీరమును తన మహిమ గల శరీరముగా మార్చబోతూ ఉన్నాడు.
తన మహిమ గల శరీరంలో మార్చబడిన తరువాత మనము ఆయన కట్టినటువంటి ఆ యొక్క నివాస స్థలంలో మనము ఉండబోతూ ఉన్నాం అని ఇక లేఖన భాగం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాము. ఈ యొక్క మహిమ గల శరీరము అది ఎన్నటికీ వాడబారనిది, అది బహు సౌందర్యం కలిగినటువంటి ఆ యొక్క శరీరము మనము హెచ్చరింపబడుతూ ఉన్నాము. ప్రియులారా, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటూ ఉన్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచూ ఉన్నాము. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దాలిగా మార్చును. ఈ యొక్క దీన శరీరము, శిథిలమైపోయే ఈ యొక్క శరీరమును క్రీస్తు ఏ మహిమకతే కలిగి ఉన్నాడో, క్రీస్తు ఏ మహిమ శరీరంతో ఉన్నాడో దాని సమరూపము గల దానిగా మార్చబడబోతూ ఉన్నాడు. పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పునరుద్ధానము గురించి రాస్తూ అంటూ ఉన్నాడు, మొదటి మనుష్యుడు మట్టి నుండి పుట్టినటువంటి వాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. మొదటి మనుష్యుడు ఆదాము మట్టి నుండి పుట్టినవాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, అనగా ఆదాము క్రమము నుండి శరీరరీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ మట్టి నుండి పుట్టినటువంటి వారే. అయితే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ శరీరంగా ఎలాగూ ఉన్నాడో పరలోక సంబంధులు అనగా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్టు వారు మన పౌరస్థితి పరలోకమందు ఉంటుండగా పరలోకమందునటువంటి వారు కూడా అలాగూ దేవుని మహిమ రూపముగా మార్చబడబోతూ ఉన్నారు. కాగా మనము మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆదాము యొక్క పోలికను ఎలాగో ధరించామో యేసుక్రీస్తు యొక్క పోలికను కూడా మనము ధరించబోతూ ఉన్నాము. అది ఫ్యూచర్ టెన్స్, ధరింతుము, ఇంకా ధరించలేదు. ఇప్పుడైతే ప్రస్తుతం మనము మట్టి శరీరమును అనగా గుడారము, శిథిలమైపోయే శరీరంలో ఉన్నాము. ఇది తాత్కాలికమైనటువంటి శరీరంలో ఉన్నాము. కారణం ఆదాము యొక్క క్రమమును బట్టి మనం ఆ పోలికను ధరించుకొని ఉన్నాము. కానీ అయితే క్రీస్తు యొక్క పోలికను మనము ధరించబోతూ ఉన్నాము. క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. అనగా పరలోకమందు ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క శరీరమునకు, మహిమ గల శరీరమునకు మనము సమరూపం గల దానిగా మనం మార్చబడబోతూ ఉన్నాము. విశ్వాసులకు ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తాను ప్రేమించిన ఆ యొక్క సంఘము అది పరిశుద్ధతకై ఉండుటకై, దాన్ని పవిత్రపరచుటకై, దాని కొరకు తాను సమర్పించుకున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని తీసుకొని పోవుటకు మధ్యాకాశమునకు రాబోతూ ఉంటుండగా క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదర సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండలమునకు మనము కొనిపోబడదుము. ఎలాగో కొనిపోబడదము? ఈ యొక్క శరీరము మార్చబడబోతూ ఉన్నది. ఈ యొక్క శరీరము మహిమ గల శరీరముగా మార్చబడబోతూ ఉన్నది. మనం ప్రభువును ఎదుర్కొనబోతూ ఉన్నాము అని మనము ఇక లేఖనముల ద్వారా మనము జ్ఞాపకం చేయబడుచు ఉన్నాము. ఇంకా పౌలు ఏం చెబుతూ ఉన్నాడంటే 5వ అధ్యాయంలో 2వ కొరింథీయుల రాసిన పత్రిక 3వ వచనంలో మనం చూచినట్లయితే, దీనిలో మూల్గుచూ ఉన్నాము, అనగా ఈ శరీరములో, శిథిలమైపోయే ఈ శరీరంలో ఉంచు మనము మూల్గుచూ ఉన్నాము అని అంటూ ఉన్నాడు. సహాయకరంగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22, 23 వచనంలో మనం చూచినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8 చాలు బ్రదర్. ఇక్కడ సృష్టి కూడా వేదన మూల్గుచూ ఉన్నది. దేని నిమిత్తం అని చూచినట్లయితే మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు పౌలు మూల్గుచూ ఉన్నాడు తన శరీరములో. కారణం ఈ యొక్క దేహం నుంచి విమోచన పొందుట కొరకు. పౌలు ఇక 2వ కొరింథీలోని ప్రారంభ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమ అని అంటూ ఉన్నాడు. బ్రతుకుదుము అన్నటువంటి నమ్మకము మాకు లేదు. అత్యధిక భారం వలన మేము కృంగిపోయి ఉన్నాము. శరీరంలో అలసట, ఆయాసకరము, దుఃఖకరము, అనగా శరీరంలో మూల్గుచూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు కలుగుతూ ఉన్నవి. అయితే పౌలు ఆ శరీరంలో
మూల్గుట దేని కొరకు అంటే ఈ లోకంలో జీవించుచు ఈ లోకంలో పొందే శ్రమ గురించి కాదు, కానీ ఆ యొక్క శరీరము యొక్క విమోచనము కొరకు ఆయన మూల్గుచూ ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెడుచు ఉన్నాడు. క్రీస్తు యొక్క మహిమ గల శరీరమును పొందుకుటకు దాని కొరకు మూల్గుచూ ఉన్నాడు. పౌలు యొక్క మూల్గు ఈ యొక్క శరీరం నుంచి విమోచన కొరకు అని మనం చూస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మహిమకు కీర్తి కలుగుటకే ఆయన శరీరములో మూల్గుతూ ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనము ఈ లోకంలో జీవించుతూ ఉంటుండగా మరి పౌలుకు కలిగినటువంటి శ్రమల కన్నా ఎక్కువ మనకైతే కలగవు కానీ మరి ఈ లోకంలో మనం జీవించుచూ ఉన్నంత కాలము మన యొక్క మూలుగు ఈ లోకంలో జీవించుచూ ఉన్నందుకు కాదు, కానీ మన విమోచన కొరకు మనం ఈ లోకంలో కనిపెట్టవలసిన వారం అయినట్లుగా పౌలు మాటలను బట్టి మనము హెచ్చరింపబడుతూ ఉన్నాము. విశ్వాసులు మరణమునకు భయపడవలసినటువంటి అవసరం లేదు, మరణమునకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పౌలు యొక్క మాటలు మనకు ధైర్యమును అనుగ్రహిస్తూ ఉన్నవి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమై అని పౌలు రాస్తూ ఉన్నాడు. అవును, మనకైతే నిరీక్షణ ఉన్నది. ఈ లోకము విడిచితే మనము తిరిగి ఆయనతో పాటు లేపబడతాము అనే శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు నిరీక్షణ గల వారై రక్షింపబడితిరి. మన యొక్క రక్షణకు నిరీక్షణ ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగూ మరణంలో జయించాడో మనము కూడా ఈ లోకమును విడిచితే ఆయనతో కూడా లేపబడతాము అనేటువంటి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరూ ఎలాగూ మృతి పొందుచూ ఉన్నారో యేసుక్రీస్తునందరూ అందరూ బ్రతికింపబడుదురు. యేసుక్రీస్తునందు మనమందరము బ్రతికింపబడతాము అని పౌలు మనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనను బలపరుస్తూ ఉన్నాడు. ఇది 5వ అధ్యాయము 2వ కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం మనం చూచినట్లయితే, దీని నిమిత్తము మనను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అనగా శరీరంలో మూలుగుతూ మన విమోచన కొరకు సిద్ధపరిచినటువంటి వాడు ఎవడు అంటే అది దేవుడే మనను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని కొరకే ఆత్మ అనే సంచకరువును ఈ లోకంలో మనకు అనుగ్రహించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూచినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మరి దేవుడు మన యొక్క విమోచనమునకు కొరకు సిద్ధపరచుటకై పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మనకు చూచినట్లయితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై పౌలు తన శరీరంలో మూలుగుతూ ఉన్నాడు. ఈ లోకంలో విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. కారణం తన యొక్క విమోచనము దేవుని మహిమకు కీర్తి కలుగుటకై అని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియులరా. అలాగైతే ఈ లోకంలో మనము జీవించుతూ ఉన్నటువంటి యొక్క కాలము మన విమోచనము దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారమైనట్లుగా మరి పౌలు మాటను బట్టి మనము జ్ఞాపకం చేయబడుచూ ఉన్నాము. పౌలు ఈ మాటలన్నీ ఎందుకు చెబుతూ ఉన్నాడని మనం చూచినట్లయితే, ఇది 5వ అధ్యాయము 7వ వచనంలో చూచినట్లయితే ఈ మాటలు ఎందుకు గుడారమును శిథిలమైపోయే గుడారమును గురించి మాట్లాడుతూ 7వ వచనములో ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉండుడి, అలాగే 8వ వచనములో ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుడి. అనగా ఈ లోకంలో మనము జీవించుచూ ఉన్నంత కాలము ధైర్యంగా జీవించుడి, ఆయన కొరకు ఇష్టలుగా జీవించుడి. ఒకానొక సమయంలో మనం ఈ శరీరమును శిథిలమైపోయే శరీరమును మనము విమోచనం పొందవలసిన వారమై ఉన్నాము. మహిమగల శరీరంలోకి మనం మార్చబడబోతూ ఉన్నాము. గనుక ఈ లోకంలో మీరు ధైర్యముగా జీవించుడి, దేవునికి ఇష్టలుగా జీవించుడి, దేవుని లేఖన భాగంలో ఆయన వెదకుడి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. రోమ పత్రిక కూడా పౌలు అంటున్నాడు, క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టడు. యేసుక్రీస్తునకు ఎవరైతే దాసులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. పౌలు తన పత్రికలో అంటూ ఉన్నాడు యేసుక్రీస్తునకు దాసుడు అని. పౌలు తన పత్రికలో ప్రారంభ మొదటి వచనములో యేసుక్రీస్తునకు దాసుడు అని రాస్తూ ఉన్నాడు. అలాగే పేతురు రాస్తూ ఉన్నాడు, యాకోబు రాస్తూ ఉన్నాడు, యూదా రాస్తూ ఉన్నాడు తన పత్రికలో.
మొదటి వచనములో యేసుక్రీస్తునకు దాసుడు అంటూ ఉన్నారు. అనగా వారు యేసుక్రీస్తునకు దాసులుగా ఎంచుకొని ఉన్నారు గనుకనే వారు దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించి ఉన్నారు. ప్రియులారా, మనము కూడా ఈ లోకంలో దేవునికి దాసులుగా ఎంచుకొని ఆయన వాక్యమునకు లోబడి ఆయన ఏందో భయభక్తులు గల వారమై జీవించి ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టలముగా జీవించగల వారమై ఉన్నాము. అందునిమిత్తమై పేతురు యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఈ యొక్క గుడారము, శిథిలమైపోయేటటువంటి ఈ యొక్క గుడారమును విశ్వాసుల యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉన్నది మనము జ్ఞాపకం చేయబడుచు ఉన్నాం. ప్రియులారా, 3వ అంశంగా మనం చూచినట్లయితే మరొకసారి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మనొకసారి చూచినట్లయితే, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. పడిపోయిన గుడారమును పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుచు ఉన్నాడు మన ప్రభు అని మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం మనం చూచినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఒక పేజీ తిప్పితే 6వ అధ్యాయం 19వ వచనం మనం చూచినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అనగా గుడారము విశ్వాసి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. విశ్వాసి యొక్క శరీరము పరిశుద్ధ ఆలయమునకు సాదృశ్యముగా ఉన్నది. 3వ అంశముగా గుడారము పరిశుద్ధ ఆలయమునకు సాదృశ్యంగా ఉన్నది. విశ్వాసి యొక్క శరీరము దేవుని పరిశుద్ధ ఆలయము అని ఈ యొక్క లేఖన భాగమును బట్టి మనం గ్రహించగలము. ప్రియులారా, దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల, అనగా ఒక విశ్వాసి యొక్క శరీరం పరిశుద్ధ ఆలయం అయినట్లయితే మరి వేరే విశ్వాసి అతన్ని పాడు చేసినట్లయితే, సో సాధారణంగా నేను అనుకుంటున్నా, ఏ విశ్వాసి ఇతరుల యొక్క పరిశుద్ధ ఆలయమును పాడు చేయడు. కానీ ఒకవేళ విశ్వాసి తనకు తానుగా తన పరిశుద్ధ ఆలయమును, తన దేహము, తన శరీరము అనే పరిశుద్ధ ఆలయమును పాడు చేసుకుని ఉన్నట్లయితే, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. పాడైనటువంటి నీ శరీరము అనే పరిశుద్ధ ఆలయమును దేవుడు తిరిగి కట్టుచూ ఉన్నాడు. దేవుడు తిరిగి కట్టుటకు దేవుడు ఆయన ఆలయములోనికి నేను తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అనగా విశ్వాసించినటువంటి ఒక విశ్వాసి ఒకవేళ ఈ లోకములో పడిపోయి ఉన్నట్లయితే, దేవుని మార్గమును విడిచిపెట్టి దుష్టుని మార్గములోనికి వెళ్ళినట్లయితే, వంకర మార్గములోనికి వెళ్ళినట్లయితే, లేక దుష్టుల ఎదుట నీ గుడారము వేసుకొని ఉన్నట్లయితే, నీ యొక్క శరీరము అనే పరిశుద్ధాలయమును నీకు నీవే పాడు చేసుకుని ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు తానే ఆ యొక్క గుడారమును పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుచూ ఉన్నాడు. నీతిమంతులు 7 మారు పడిలను తిరిగి లేచును అని సామెతల గ్రంథంలో మనం చూడగలము. నీతిమంతుడైనటువంటి వాడు, విశ్వాసిగా ఉన్నటువంటి వారు పడిపోయి ఉన్నట్లయితే వాడు తిరిగి లేవవలసినటువంటి వాడుగా ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. యెహోవా తన చేతిని పట్టుకొని ఉన్నాడు గనుక వాడు నేలను పడినను తిరిగి లేవలేకయుండడు. ఒకవేళ నువ్వు నేలను పడి ఉన్నట్లయితే, ఇశ్రాయేలులు నీతిని నేలకు పడివేసి ఉన్నారు, నువ్వు దేవుని నీతిని నేలకు పడివేసి ఉన్నట్లయితే, దేవుడు తన చేతితో నిన్ను పట్టుకొని ఉంటుండగా ఆయన తిరిగి లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన తిరిగి దాన్ని కట్టుచూ ఉంటుండగా నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుచూ ఉన్నాము. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము చేత పుట్టినటువంటి వాడు, అక్షయమైన బీజము నుండి పుట్టినటువంటి వారు, జీవము గల అక్షయమైనటువంటి దేవుని వాక్యము చేత పుట్టింపబడినటువంటి వారు పాపము చేయజాలడు కనుక ఈ లోకంలో మన పరిశుద్ధ ఆలయమును మనము కాపాడుకొనవలసిన వారమై ఉన్నట్లుగా మనము లేఖన భాగం బట్టి జ్ఞాపకం చేయబడుచు ఉన్నాము. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు.
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు లోకమును జయించుడి అని మనం యోహాను పత్రికలో మనం చూడగలము ప్రియులారా. ఒకవేళ మన దేహము అనే పరిశుద్ధ ఆలయమును మనం పాడు చేసుకున్నట్లయితే, దేవుని మార్గమును మనం విడిచిపెట్టి ఈ లోకంలో మనం పడిపోయినట్లయితే, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడే ఆ యొక్క గుడారమును తిరిగి కట్టుచూ ఉంటుండగా తిరిగి ఆయన సన్నిధికి మనం రావాల్సిన వారమైనట్లుగా మనము జ్ఞాపకం చేయబడుచూ ఉన్నాం ప్రియులారా. గత వారంలో అంకులు జ్ఞాపకం చేశాడు తప్పిపోయిన కుమారుని గురించి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంట మొదట నివసించాడు. అయితే తప్పిపోయాడు, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మారు మనసు పొందినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ప్రేమను ఎరిగినటువంటి వాడై తిరిగి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. అయితే తండ్రి గృహంలో నివసించేటటువంటి తన పెద్ద కుమారుడు తండ్రి ప్రేమను ఎరుగక ఉన్నాడు. తండ్రి గృహమునకు దూరముగా నివసిస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే, దేవుని సహవాసమునకు, దేవుని సంగమునకు, ఆత్మీయముగా దేవునికి, భౌతికముగా నువ్వు సంగమునకు వస్తూ ఉన్నప్పటికీ ఆత్మీయముగా దేవుని సహవాసమునకు దూరముగా ఉన్నట్లయితే, దేవుడి యొక్క ప్రేమను మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నట్లుగా ఇక జ్ఞాపకం లేఖను బట్టి జ్ఞాపకం చేయబడుచు ఉన్నాం. గుడారమును గురించినటువంటి సంగతులు మనం 3 అంశములను 3 పోలికలు మనము గమనించాం ప్రియులరా. గుడారము దేవుని సంఘమునకు పోలికగా ఉన్నది. దేవుని సంఘములో సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకున్నట్లు దేవుడే ఆ సంఘమును కట్టుచూ ఉన్నాడు. లేఖన భాగములో దేవుని సంఘములో మనము ప్రభువును వెదకవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా గుడారము విశ్వాస యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ లోకంలో మనము ధైర్యముగా ఆయనకిష్టలుగా జీవించవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా గుడారము విశ్వాస యొక్క శరీరము పరిశుద్ధ ఆలయమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడే తిరిగి దాన్ని కట్టుచూ ఉంటుండగా మనము తిరిగి ఆయన సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుచూ ఉన్నాము. చివరిగా మరొకసారి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం మనం చూచినట్లయితే, రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వతురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వతురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారులగును, ఇదే యెహోవా వాక్కు. యెహోయాషు కుమారుడైన యెరోబోము కాలములో ఇశ్రాయేలు యొక్క జీవితమును మనం గమనించాము. వారి నీతిని నేలను పడవేసి ఉన్నారు, న్యాయమును అన్యాయమునకు త్రిపివేసి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానమును బట్టి పడిపోయిన గుడారమును తిరిగి కట్టుచూ ఉన్నాడు. అనగా భౌతిక సంబంధమైన ఆ మందిరమును తిరిగి కట్టాడు. వారికి ఆశీర్వాదములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుని యొక్క ఆశీర్వాదములు వారు పొందుకోబోతున్నారు అని ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడి ఉంటుండగా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడి ఉంటుండగా, కేవలము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములే కాదు, కానీ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కూడా దేవుడు మనకు ఎన్నో ఈ లోకంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు, అనుగ్రహించబోతూ ఉన్నాడు. అలాగూ దేవుని ఆశీర్వాదం పొందుకొనుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక.